ఒక కోర్సు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ ఇన్స్టిట్యూట్స్ బాగుంటాయి, ఏ ఎంట్రన్స్ రాయాలి, సీట్స్ క్రైటీరియా ఏంటి, సిలబస్ ఏంటి, ఇవి కెరియర్ కౌన్సిలింగ్ అనుకుంటాం. జనరల్గా మనం చూసేది కూడా అదే. బట్ దానికన్నా ముందు అసలు ఏ కెరియర్ మన చైల్డ్కి కరెక్ట్ అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇది సెకండ్గా వచ్చే క్రైటీరియా, రైట్? ఈరోజు ఫస్ట్ ఫేజ్ని మాత్రమే నేను ఎక్కువ హైలైట్ చేస్తాను. వన్స్ వీ డిసైడ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ చైల్డ్, అప్పుడు ఏ ఇన్స్టిట్యూట్, ఏ కోర్సు, ఏ సిలబస్ అనేది అది సెకండరీ పార్ట్, రైట్? సో అగైన్ వన్స్ అగైన్ వార్మ్ వెల్కమ్. ఈ స్లైడ్ కనెక్ట్ అవుతామా? పుట్టగానే వీల్సే మేరా బేటా ఇంజనీర్ బనేగా. మనం కూడా ఆ క్రైటీరియా నుంచి వచ్చాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. డూ వీ ఫీల్ దట్? అంటే అందరూ మనకు ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు అందరూ రెండే కోర్సులు తెలుసు మనకి, ఇంజనీర్, మెడిసిన్. ఎస్, అందరూ అవి చేయగలమా? నో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్ ఎనీ పేరెంట్ విల్ సే. ఇది అందరివి కనెక్ట్ అయ్యే స్లైడ్ ఖచ్చితంగా, రైట్? జనరల్గా కెరియర్ స్టూడెంట్స్ ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటారు? ఒకటి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ చెప్పడం వల్ల సెలెక్ట్ చేసుకుంటాం, మెంటర్స్ కానీ ఫ్యాకల్టీ కానీ చెప్పడం, లేదా మనం ఎక్కువగా యూట్యూబ్లోనో ఏదైనా ఎక్కువ కోర్స్ డామినేటింగ్గా ఉంటే సెలెక్ట్ చేసుకుంటాం. చాలా రేర్గా స్వతహాగా వెరీ ఫ్యూ చిల్డ్రన్ ఒక 6th, 7th, 8th నుంచే చాలా క్లియర్గా ఉంటారు వాళ్ళ కెరియర్ మీద. అవునా కదా? 7thలోనే నేను ఇది చేస్తాను అని దానికి స్టిక్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. బట్ అది ఎక్కువ పర్సంటేజ్ అయితే ఖచ్చితంగా ఉండరు. హార్డ్లీ 5% ఉంటారు. 95% స్టూడెంట్ విల్ బి డెఫినెట్లీ ఇన్ ఏ కన్ఫ్యూజన్ స్టేట్. దట్ ఈస్ 100% ఇంపార్టెంట్. యాజ్ ఎ పేరెంట్స్ మనం కూడా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసాం, కెరియర్ చూస్ చేసుకున్నాం. అప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్లో ఏవి కెరియర్ చాయిసెస్లో ఏం డిఫరెన్సెస్ మనం గమనించి ఉండొచ్చు. మనం కెరియర్ చూస్ చేసుకునే ఏజ్లో ఉన్నప్పటికీ ఇప్పుడు మన పిల్లల కెరియర్ చూస్ చేసుకునే దానికి ఏమైనా మార్పులు గమనించామా? మోర్ ఆప్షన్స్, వెరీ గుడ్. ఇది వరకు అవేర్నెస్ కూడా కెరియర్స్ మీద ఎక్కువ లేవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది వరకు కెరియర్ ఆప్షన్స్ మ్యామ్ చెప్పినట్టు చాలా లిమిటెడ్, బట్ ఇప్పుడు ఆప్షన్స్ ఆర్ వెరీ మోర్. సెకండ్, ఇది వరకు జాబ్స్ ఎక్కువ ఉండేవి, జాబ్స్ చేయడానికి ఇష్టపడే వాళ్ళు తక్కువ ఉండేవారు. ఎందుకంటే అప్పుడు ఎక్కువగా అగ్రికల్చర్ కానీ వాటి మీద డిపెండ్ అయ్యేవారు, ఉద్యోగాలు ఎక్కువ ఉండేవి, సప్లై తక్కువ ఉండేది. ఇప్పుడు సప్లై ఎక్కువ అవుతుంది, డిమాండ్కి తగ్గట్టుగా మనకి రిక్వైర్మెంట్ సరిపడట్లేదు. నెక్స్ట్, తెలిసిన కెరియర్స్ అప్పట్లో ప్రీవియస్గా కెరియర్స్ ఆర్ వెరీ లెస్. అంటే తెలిసిన అవగాహన 4-5 కెరియర్స్ మాత్రమే తెలిసేవి, అది మాత్రమే చూస్ చేసుకునేవారు. ఇప్పుడు కెరియర్ ఆప్షన్స్ చాలా పెరిగాయి. నెక్స్ట్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఇదివరకు చాలా లిమిటెడ్గా ఉండేవి. చాలా అక్కడక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా చాలా రేర్గా ఉండేవి, డిగ్రీ కాలేజెస్. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఈజ్ గ్లోబల్. యూ కెన్ సిట్ ఇన్ యువర్ ప్లేస్ అండ్ యూ కెన్ గెట్ ఎ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ సర్టిఫికేషన్ ఆన్లైన్. దట్ ఈస్ వాట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్స్పాండింగ్ గ్లోబల్. సో అప్పటికి ఇప్పటికి ఇన్ని రకాల ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ అయితే మనకి బాగా వచ్చాయి. సో నౌ దిస్ సెషన్ ఈజ్ ఎస్పెషల్లీ ఎ ప్రోగ్రామ్ మోర్ ఫర్ పేరెంట్స్, బికాస్ మన మైండ్ షిఫ్ట్, హౌ వీ నీడ్ టు థింక్ in a different way, because this is the right time we are choosing helping a child, right? ఇయర్స్ వెళ్తున్న కొద్దీ ఏంటంటే ఆప్షన్స్ నేరో అయిపోతాయి, అంతే కదా? ఇప్పుడు 10th అంటే వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్ చదువుతున్నారు. ఇంటర్ అయిన తర్వాత ఒక పర్టికులర్ స్ట్రీమ్ తీసుకొని ఇంటర్ చదివిన తర్వాత ఆప్షన్స్ ఇంకొంచెం నేరో అయిపోతాయి. గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా మారాలి అంటే ఆప్షన్స్ ఇంకా తగ్గిపోతాయి. ఇప్పుడు మాత్రం మనం ఓపెన్ స్పేస్లో ఉన్నాం. రైట్ టైం టు టేక్, అంటే తర్వాత తీసుకోలేమంటే వీ కెన్ టేక్, బట్ ద బెటర్ వీ టేక్ అట్ ద రైట్ టైం డెసిషన్ ఈజ్ ఆల్వేస్ హెల్పింగ్ ద చైల్డ్. నౌ నేను ఒక ఇంపార్టెంట్ కెరియర్ స్టాటిస్టిక్స్ చెప్తాను. ఎడ్యుకేషన్ కెరియర్లో 10th తర్వాత మనకి 2 రకాల స్ట్రీమ్స్ ఉంటాయండి. ఒకటి స్టెమ్ ఎడ్యుకేషన్ అని, ఒకటి నాన్ స్టెమ్ ఎడ్యుకేషన్ అని అంటారు. స్టెమ్ అంటే STEM, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్. నాన్ స్టెమ్ అంటే ఇవి కానివి నాన్ స్టెమ్లోకి వస్తాయి.
20 స్టెమ్ కెరియర్స్ ఉంటాయి అన్నమాట. మనం ఏ చైల్డ్ సెలెక్ట్ చేసుకోవాలన్నా 9 స్టెమ్, 11 నాన్ స్టెమ్ నుంచే కెరియర్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టెమ్ అంటే ఏంటంటే సైన్స్, మ్యాథ్స్, ఇంజనీరింగ్, బయాలజీ కాంబినేషన్తో ఉన్న కోర్సెస్ అన్నీ కూడా స్టెమ్ ఎడ్యుకేషన్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీలోకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ వస్తుంది, ఆర్కిటెక్చర్ అండ్ కన్స్ట్రక్షన్స్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వస్తుంది. ఇవన్నీ కూడా మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ చూసుకునే వాళ్ళకి కెరియర్ ఆప్షన్స్. సైన్స్ అండ్ బయాలజీ స్ట్రీమ్స్ తీసుకున్న వాళ్ళకి ఎన్విరాన్మెంట్ సైన్సెస్ ఉంటాయి, బయో సైన్సెస్ ఉంటాయి, హెల్త్ సైన్సెస్ ఉంటాయి. అకౌంట్స్ అండ్ కామర్స్ వీళ్ళకి కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అంటే మనం ఎంపీసీ బైపీసీ తీసుకున్న వాళ్ళకి ఈ 9 కెరియర్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఎంఈసీ కానీ సిఈసీ కానీ తీసుకున్న వాళ్ళకి 11 ఆప్షన్స్ ఉంటాయి. ఇవి జనరల్గా మనం ఎప్పుడు ఆలోచించాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్స్ అండ్ లాంగ్వేజ్ అని, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అని, లీగల్ అని, పబ్లిక్ సర్వీసెస్ అని, హాస్పిటల్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్, ఇవన్నీ కూడా నాన్ స్టెమ్ ఎడ్యుకేషన్లోకి వస్తాయి. ఇప్పుడున్న ఫాస్ట్ కెరియర్ ఆప్షన్స్లో ఒక చైల్డ్కి చూస్ చేసుకునే కెరియర్స్ ఎలా ఉంటాయి అంటే 20 కెరియర్ క్లస్టర్స్లో నుంచి కెరియర్లో ఉన్న ఆప్షన్స్ ఫర్ ఏ చైల్డ్. ఈజ్ ఇట్ ఈజీ టు పిక్ వన్? ఇంత వ్యాస్ట్ వెరైటీలో ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ ఈజీ టాస్క్ టు పిక్ ఎనీ వన్. మోర్ ఓవర్ స్టెమ్మా నాన్ స్టెమ్మా కెరియర్ ప్రొఫైల్స్ ఏంటి, 3000 ఆక్యుపేషన్స్లో తిను ఏ కెరియర్లో ఫిట్ అవుతాడు అన్నది ఇట్స్ వెరీ టఫ్ అండ్ క్రిటికల్ డెసిషన్ టు టేక్, రైట్? దీనికి what our career analyst or certified career analyst, we do a scientific way of understanding which career is good for a child. ఒక సైంటిఫిక్ వేలోనే చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్తో చెప్పడం ఒక విధానం, ఒక సైంటిఫిక్ అప్రోచ్తో ఐడెంటిఫై చేసి చెప్పడం ఒక విధానం. ఎస్ అన్న, మనం ఏదైనా హెల్త్ బాగాలేదనుకోండి, కొంచెం ఎక్స్పీరియన్స్తో మనం డోలో 650 అని ఈజీగా చెప్పగలం. బట్ ఒక సైంటిఫిక్ వేలో అయితే ట్రీట్మెంట్ అయితే చేయలేము మనం. సో కెరీర్ ఈజ్ సంథింగ్ విచ్ వీ నీడ్ టు గో ఇన్ ఎ వెరీ సైంటిఫిక్ వే ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు గివ్ ఎ బెస్ట్ కెరియర్. మ్యాథ్స్కి వచ్చేసరికి దీస్ ఆర్ ద కోర్సెస్ న్యూ ఏజ్ మ్యాథ్స్ కెరియర్స్. ఈ పేర్లు అన్నీ మనం వినే ఉంటాం. బాయ్స్ విన్నామా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్, ఇంటర్నెట్ ఆన్ థింగ్స్, ఇవన్నీ కూడా మ్యాథ్స్కి సంబంధించిన కెరియర్స్. డిజిటల్ మార్కెటింగ్ కానీ, మొబైల్ యాప్, ఇంటర్నెట్ ఆన్ థింగ్స్ అంటే ఐడియా ఉందా? విన్నారా పేరు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విన్నాం, మెషిన్ లెర్నింగ్ విన్నాం, సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు మనకు బోల్డ్ ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి, ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, డిజిటల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. దాన్ని అరికట్టేదాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఎ సైబర్ సెక్యూరిటీ. ఇంటర్నెట్ ఆన్ థింగ్స్ అనేది కూడా చాలా కొత్త టెక్నాలజీ. అంటే ఇప్పుడు మన ఇంట్లో చాలా హోమ్ అప్లయన్సెస్ని ఫోన్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే జనరల్గా టీవీకో రిమోట్ ఉంటుంది, ఏసీకో రిమోట్ ఉంటుంది, బట్ ఒక వాషింగ్ మిషన్ ఉంది. నేను సడన్గా ఆన్ చేసి వెళ్ళిపోయాను, ఏసీ ఆన్ చేశాను, నేను వెళ్ళేటప్పుడు కరెంట్ లేదు, నేను వెళ్ళిపోయాను, సడన్గా గుర్తొచ్చింది. ఐ కెన్ ఆపరేట్ ఆల్ మై హోమ్ అప్లయన్సెస్ విత్ ఇన్ మై మొబైల్. ఇప్పుడు జరుగుతున్నాయి కదా, వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ దట్ ఈస్ ఇంటర్నెట్ ఆన్ థింగ్స్. సెన్సర్స్ సంబంధించినవన్నీ కూడా ఐఓటీలోకి వస్తాయి. ఇలా చెప్పుకుంటే ఒక మ్యాథ్ బ్యాక్గ్రౌండ్లో ఇన్ని రకాల న్యూ ఏజ్ కెరియర్స్ అయితే వచ్చాయి. బయాలజీకి వచ్చేసరికి మనకున్న ఇంకొక మిత్ ఏంటంటే మ్యాథ్స్ చదివితే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, బయాలజీ చదివితే ఆప్షన్స్ కొంచెం తగ్గిపోతాయి, మెడిసిన్ చెయ్యకపోతే చాలా కష్టం. అవునా కదా? ఇది జనరల్గా వింటున్నామా? మెడిసిన్ రాకపోయిందో మొత్తం కెరియర్ కొలాప్స్ అయిపోద్ది. మ్యాథ్స్ ఎంపీసీ చేస్తే కనీసం ఏదో ఒక ఇంజనీరింగ్ అయినా సీట్ వస్తుంది. అందుకని ప్రిఫరబుల్గా వీ ప్రిఫర్ ఎంపీసీ. బైపీసీ ఎవరంటే టాపర్, వీడికి ఖచ్చితంగా నీట్ సీట్ వస్తుంది అనుకున్న వాళ్ళు ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే దే కాంట్ థింక్ బియాండ్ మెడిసిన్. బట్ బయాలజీ హ్యావ్ లాట్ ఆఫ్ న్యూ ఏజ్ కెరియర్స్. ఇక్కడ మీరు స్లైడ్లో చూస్తున్నవన్నీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ టేక్ 1 or 2 ఎగ్జాంపుల్. బయో ఇన్ఫర్మాటిక్స్ కానీ, ఇప్పుడు మనకు అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్తే యూఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్, సిటీ స్కాన్స్ కానీ డిఫరెంట్ డయాగ్నోస్టిక్ వస్తున్నాయి కదా.
దానికి సైన్స్ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి. ఒక సిటీ స్కాన్ ఉందనుకోండి, అది బాడీని అనలైజ్ చేసే బయాలజీ ఉండాలి, అండ్ దట్ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ టెక్నాలజీ ఎడిషన్. అందుకే దాన్ని వి కాల్ ఇట్ ఎస్ ఎ బయో ఇన్ఫర్మాటిక్స్. తర్వాత బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా సైన్స్ బ్యాక్గ్రౌండ్, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్స్తో కలిపే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకి డిఫరెంట్ ఆల్ ఆఫ్ అస్, మనకి కోవిడ్ బాగా మంచి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అందరికీ. ఇలాంటి ఏదైనా ఇలాంటి ఒక పర్టికులర్ ఇన్స్టెన్స్ వచ్చినప్పుడు దీని డేటా తీసుకొని ఫ్యూచర్లో దాని రిపిటేషన్ ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ చేసేదంతా కాల్ బయో ఇన్ఫర్మాటిక్స్. అంటే బయాలజీ డేటాను తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ బట్టి ఫ్యూచర్ అనలైజ్ చేసేదాన్ని వి కాల్ ఇట్ యాజ్ బయో ఇన్ఫర్మాటిక్స్. సో సైన్స్లో ఇఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ ఏ బైపీసీ స్టూడెంట్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మెడిసిన్. ఇప్పుడు కొత్తగా టాప్ 3 ఇన్స్టిట్యూట్స్ మన ఇండియాలో అంటే ఐఐటి ఒకటి, ఎయిమ్స్ ఒకటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా అని 3 ఉన్నాయి టాప్ ఇన్స్టిట్యూట్స్. ఈ ముగ్గురు కలిపి బిఎస్సిలో దే హ్యావ్ స్టార్టెడ్ అండ్ ఎక్స్క్లూజివ్ బయాలజీ కోర్సెస్ వేర్ దే విల్ బి బ్లెండెడ్ విత్ బయాలజీ విత్ టెక్నాలజీ. కొత్తగా రీసెంట్గా లాస్ట్ 1 అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అయిన కోర్స్. అంటే దట్ ఈస్ ఫ్రమ్ ఐఐటి అండ్ ఎయిమ్స్ కాంబినేషన్లో వచ్చిన కోర్స్. అంటే ఐఐటిలో చదివిడో ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో చదివితే ఎలానో ఆ 2 కాంబినేషన్తో ఉన్న కోర్స్ చేయడం అనేది దట్ విల్ హ్యావ్ మోర్ ఎడ్జ్ ఆన్ ది కెరియర్. ఇవి కంప్లీట్గా ఒక బయాలజీ కనుక్కుంటే కామర్స్, ఎకనామిక్స్, కామర్స్ ఇవి తీసుకున్న వాళ్ళు జనరల్గా కామర్స్ అనగానే ఇప్పుడు ఉన్న కామన్ డెసిగ్నేషన్ ఏంటి, ఒక జాబ్ ఏంటి, సిఏ, ఐసిడబ్ల్యూఏ, అకౌంటెంట్, ఇటు వరకే అంటాం. బట్ కామర్స్లో యూ హ్యావ్ అగైన్ న్యూ ఏజ్ కెరియర్స్, ఫినాన్షియల్ అనలిస్ట్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఫిన్టెక్, ఇవన్నీ కూడా కామర్స్ స్టూడెంట్స్ చేసే కెరియర్స్. సిఏవే చేయాలి, ఇక్కడ కూడా చాలా నేరో ఉంటుంది, సిఏ చాలా టఫ్, అందరికీ రాదు. కామర్స్ తీసుకుంటాం మళ్ళీ అది కూడా చాలా ఆప్షన్స్ తగ్గించేసుకుంటున్నాము. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్ కానీ, ఫినాన్షియల్ అనలిస్ట్ కానీ, బిజినెస్ అనలిస్ట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా కామర్స్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న టాప్ న్యూ ఏజ్ కెరియర్స్. ఆర్ట్స్కి వచ్చేసరికి ఆర్ట్స్ అన్నది ఇప్పుడు అసలు ఐ థింక్ నా చాలా కాలేజీల్లో ఈ బిఏ ఎంఏ అనే కాన్సెప్ట్సే లేవు. ఆల్ ఆఫ్ అస్ బిఏ ఎంఏ చదివే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అసలు డిగ్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఎడ్యుకేషన్ అనే స్టేజ్లో ఉన్నాం. ఎస్ అన్నో డిగ్రీ అంటే మనకున్నది ఏంటి, చదువు రాకపోయినా ఇఫ్ ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్ ద లాస్ట్ ఆప్షన్ ఐ హ్యావ్ ఇస్ జాయిన్ ఏ డిగ్రీ. ఎస్ అన్నో బట్ డిగ్రీ హ్యావ్ లాట్ ఆఫ్ న్యూ ఏజ్ కెరియర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీరియర్ డిజైనింగ్ అందరికీ తెలుసు. మనం చాలా వెబ్సైట్స్ ఓపెన్ చేస్తాం, ప్రైమ్ కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ. ఓపెన్ చేయగానే డూ యూ ఫీల్ ద డిజైన్ ఆ ఇంపాక్ట్ ఉంటుందా మన మీద ఫర్దర్గా సర్వ్ చేయడానికి? అంటే ఎప్పుడు ఏ ఇమేజెస్ పెట్టాలి, ఏది అట్రాక్టివ్గా పెట్టాలి. సో నేను అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేయగానే ఒక్కొక్కసారి డిజైన్ సడన్గా మారిపోతుంది. మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మారిస్తే ఒక డిజైన్ ఉంటుంది. అవన్నీ కూడా యూఐ యూఎక్స్ డిజైనర్స్ అంటారు. ఆ బ్యాక్ ఎండ్ చేసేది యూఎక్స్ యూఐ డిజైనర్స్. ఇప్పుడు మనం ఒక మాల్కి వెళ్ళాం, వెస్ట్ సైడ్ కానీ, లైఫ్ స్టైల్కి కానీ వెళ్ళగానే యూ హ్యావ్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ అరేంజింగ్ ద క్లోత్స్. ఒక రెగ్యులర్ మార్కెట్లాగా అన్ని పెట్టుండవు, ప్రతిదానికి ఒక స్టైల్ ఉంటుంది. ఆల్ న్యూ అరైవల్స్ అని ఒక చోటని, ఒక బ్రాండ్ ఒక చోట, దట్ ఈస్ కాల్డ్ విజువల్ మర్చెంటైజింగ్. ఈ పేర్లు కూడా మనం సహజంగా చాలా తక్కువ వింటాం. ఇవి ఆల్ కమ్స్ అండర్ ఆర్ట్. అంటే మనం ఇప్పుడు మ్యాథ్స్లో చూసాం, బయాలజీలో చూసాం, అకౌంటింగ్ కామర్స్లో చూసాం, ఆర్ట్స్లో కూడా చూసాం. ఇది ఒక్కొక్క కోర్సు డిస్కస్ చేసుకుంటే ఇట్ విల్ టేక్ టైమ్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. మనం ఏంటంటే జస్ట్ ఇక్కడ అవేర్నెస్ ఇస్తున్నాం కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ అవుట్లైన్. నౌ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ కమ్స్. ఇందాక మీరు చెప్పిన 20 క్లస్టర్స్ అన్నారు, 154 ప్రొఫైల్స్ అన్నారు, 3000 ఆక్యుపేషన్స్ అన్నారు, మళ్ళీ ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ న్యూ ఏజ్ కెరియర్స్ అన్నారు. నౌ డూ వి ఫీల్ వీఆర్ లిటిల్ కన్ఫ్యూజ్డ్? మీరు అనొచ్చు, మ్యామ్ వచ్చేంత వరకు కొంచెం క్లియర్గా ఉన్న, వచ్చే ఇంకొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ అయ్యింది అనొచ్చు. ఎస్ అర్ నో, నా పర్పస్ కూడా ఇంకొంచెం కన్ఫ్యూజ్ చేయడం కోసమే. ఎందుకంటే దట్ ఈస్ వేర్ మనకు కొంచెం అవేర్నెస్ కొంచెం ఎక్కువగా పెరుగుతుంది. జనరల్గా స్టూడెంట్ కెరియర్ చూస్ చేయడానికి మనం 2-3
వేస్లో సెలెక్ట్ చేస్తావు. ఒకటి చెప్పేటప్పుడు 10th అవగానే పలానా కోర్స్ ఏదో హై డిమాండ్లో ఉంది, జాబ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వు ఇది చెయ్యి. ఎస్ ఆర్ నో? సెకండ్, మన ఫ్యామిలీలో చాలామంది ప్రొఫెషన్లో ఉన్నారు, నువ్వు ఈ ప్రొఫెషన్ తీసుకో. 3, నేను ఇది చేయలేకపోయాను కాబట్టి నువ్వు ఇది చెయ్యి. ఈజ్ ద వే ఆఫ్ చూసింగ్ ఎ డెసిషన్? ఎస్ ఆర్ నో? జనరల్గా 3-4 డిస్కషన్స్లోనే మన కాన్వర్సేషన్స్ ఫ్యామిలీలో జరుగుతాయి. నౌ విల్ థింక్ అబౌట్ బియాండ్. ఒక కెరియర్ చాయిస్ చేయడానికి ఇందాక నేను మీకు చెప్పిన ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ఈ స్లైడ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు 20 క్లస్టర్స్ అనుకోండి, 3000 ఆక్యుపేషన్స్ అనుకోండి, ఇందాక నేను చెప్పిన న్యూ ఏజ్ కెరియర్స్ అయినా, నేను దేంట్లో ఫిట్ అవుతాను అన్నది ఒక 5 డైమెన్షన్స్ ఆఫ్ ఇండివిజువల్ మీద ఆధారపడి ఉంటాయి. నేను ఇందాక మీకు వెరీ బిగినింగ్లో చెప్పాను, మీరు కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే చేసే కెరియర్ కౌన్సిలింగ్ ఒక విధంగా ఉంటుంది. అంటే ఏ ఇన్స్టిట్యూటు, దాని క్రైటీరియాస్ అది వేరు. అసలు సెలెక్ట్ చేసుకోవడమే కదా ఫస్ట్ క్రైటీరియా. హౌ మెనీ ఆఫ్ యూ యాజ్ ఎ పేరెంట్స్ యూ విల్ సే కెరియర్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ చాయిస్ ఆఫ్ అవర్ లైఫ్? ఎస్ ఆర్ నో? మ్యారేజ్ విల్ టేక్ ఎ వెరీ సీరియస్ డెసిషన్, విల్ డోంట్ డూ క్యాజువల్లీ. అవునా కదా? దాంట్లో ఎంత డిస్కషను, ఎంత రీసెర్చ్ ఉంటుంది. కెరియర్ కూడా ఒక వ్యక్తి ఎంత లేదన్నా ఒక లైఫ్ టైంలో 30 నుంచి 35 సంవత్సరాలు చూస్ చేసుకున్న దాని మీద ఉంటారు. అవునా కదా? మినిమం 30 years దే విల్ బీ దేర్ ఇన్ టు ద కెరియర్. అలాంటప్పుడు డూ వి ఫీల్ దట్ కెరియర్ ఈజ్ సంథింగ్ విచ్ దే లైక్, లేదా ఎవ్రీడే ఒక మండే మార్నింగ్లో ఉండడం బెటరా, లేదా ఎవ్రీడే మన ఇష్టమైన పని చూడండి, మనకి టైం తెలియదు, డేట్ తెలియదు. ఇష్టం లేని పని ఇట్స్ ఎ వెరీ టఫ్ టాస్క్. అది కూడా 1 రోజు 2 రోజులు 6 నెలలు సంవత్సరం అయితే కాంప్రమైజ్ అవ్వచ్చు. బట్ ఒక 30 years నేను దాన్ని చెయ్యాలి అనుకుంటే డూ వి ఫీల్ ద రైట్ డెసిషన్ విల్ హెల్ప్? మీరు చాలామంది మీ ఫ్యామిలీస్లో కానీ ఎవరైనా చూడండి, నథింగ్ రిలవెంట్. ఎస్ ఆర్ నో? అంటే ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యి దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఫర్ మీ అనుకోవడానికి ఒక 8 ఏళ్ళు జరిగిపోయింది. కెరియర్ స్టార్ట్ చేసి దెన్ ఐ స్టార్ట్ ఓకే దిస్ ఈజ్ నాట్ సంథింగ్ అని నాకు నచ్చిన దాంట్లో. అంటే ఈజ్ దట్ 7-8 years ఈజ్ వేస్ట్ ఆఫ్ మై కెరియర్? ఆఫ్ కోర్స్ కొంత ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది కానీ, బట్ ఇఫ్ ఐ టేక్ ఇట్ లిటిల్ ఎర్లీ దట్ ఈస్ ఎ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్. ఒక కెరియర్ ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నది మీకు ఏది కరెక్ట్ అనడానికి మీరు ఇప్పుడు స్లైడ్లో చూస్తున్న ఈ 5 డైమెన్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఎవరికి ఏ కెరియర్ సూట్ అవుతుంది, ఎవరు ఏ కెరియర్లో సక్సెస్ అవుతారు అన్నది మీరు స్లైడ్లో చూస్తున్న ఈ 5 డైమెన్షన్స్ మీద ఆధారపడి ఉంటాయి. అందరివి అన్నీ చేయలేం. ఎస్ అన్న? వి కాంట్ అందరివి అన్నిటిలో అయితే వి కాంట్ బి మాస్టర్స్ ఇన్ ఎవ్రీథింగ్. ఫస్ట్, ఒక కెరియర్ చాయిస్కి బిహేవియర్ అన్నది ఒక వెరీ ఇంపార్టెంట్ పారామీటర్. కెరియర్కి బిహేవియర్కి సంబంధం ఏంటి అనొచ్చు. ఒక డాక్టర్ ప్రొఫెషన్కి ఉండాల్సిన కొన్ని బిహేవియరల్ ప్యాటర్న్స్ వేరు. ఎస్ అన్న? ఫస్ట్, సర్వీస్ చేసే మైండ్ ఉండాలి, లేకపోతే డాక్టర్ ప్రొఫెషన్ న్యాయం చేయాల. ఎప్పుడైనా నేను సడన్గా ఎమర్జెన్సీ అంటే వెళ్ళగలిగే అంత ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్ ఉండాలి. అబ్బా ఇంక ఈ రోజుకి డన్ అనుకుంటే మెడిసిన్లో పనికిరారు. ఎస్ అను? సో కొన్ని పర్సనాలిటీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ జాబ్స్. పర్సనాలిటీకి వచ్చేసరికి బ్రీఫ్గా మనలో ఏ హ్యూమన్ బీయింగ్ అయినా 4 రకాల బిహేవియర్స్ ఉంటాయి. మనకి 8 బిహేవియర్స్లోని 4 చాలా డామినేటింగ్ బిహేవియర్స్ ఉంటాయి, అంటే ఎక్కువగా మనలో కనిపించేవి. కానీ అందరికీ 8 బిహేవియర్స్ ఉంటాయి, మనల్ని ఐడెంటిఫై చేసేది మాత్రం ఒక 4. అవి ఎలా చూస్తామంటే మీ ఎనర్జీని మీరు ఎలా వాడుతున్నారు, లేదా మీరు పీపుల్తో ఉండే మీ బిహేవియర్, పీపుల్ రిలేషన్ మీరు ఎలా మెయింటైన్ చేస్తారు అన్నది ఒక బిహేవియర్. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది మొగమాటం లేకుండా చాలా ఈజీగా ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. మీకు 2 కిడ్స్ ఉన్నారనుకోండి, ఒకళ్ళు ఎలా ఉంటారంటే వెంటనే ఫ్రెండ్ అయిపోతారు, ఎక్కువ టైం తీసుకోరు. కొన్ని మంది ఉంటారు, దే విల్ టేక్ టైమ్ టు సే హాయ్ ఆల్సో. అది ఒక పర్సన్, అంటే నేను
నేను ఎంత ఎక్కువ మంది ఉంటే నేను అంత ఎనర్జెటిక్గా ఉంటాను. కొన్ని మంది ఏమనుకుంటారంటే నేను ఎలోన్గా ఉంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గరే నేను కంఫర్టబుల్, నాకు ఎక్కువ జనాలు ఉంటే ఐ ఫీల్ యాంగ్షియస్. అదొక రకమైన బిహేవియర్. అంటే మనుషుల దగ్గర ఉండే దాంట్లో 2 బిహేవియర్లో ఒక బిహేవియర్ డామినేటింగ్గా ఉంటుంది. 2, మీరు తీసుకునే డెసిషన్ మేకింగ్. అందరూ డెసిషన్ మేకింగ్ ఒకలా ఉండదు. కొంతమంది చాలా పీపుల్ ఓరియంటెడ్గా తీసుకుంటారు, అంటే మనిషి ఇంపార్టెంట్, మనిషిని ఆధారంగా డెసిషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది కరెక్టా రాంగా మీద డెసిషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అవునా కదా? సరేలే, కొంతమంది తప్పు చేసిన పర్లేదు మనవాడు కదా అనుకుని నేను ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఎంత మనవాళ్ళైనా కూడా తప్పే అని డెసిషన్ తీసుకోవడం ఒక రకం. సో డెసిషన్ మేకింగ్ ఈజ్ అగైన్ యువర్ బిహేవియర్. మన లైఫ్ ఎలా లీడ్ చేయాలి అనుకోవడం ఒక బిహేవియర్. కొంతమంది ఒక రెగ్యులర్ లైఫ్ స్టైల్నే ఇష్టపడతారు, సడన్గా మార్పులు తీసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు సడన్గా మార్నింగ్ 7 o'clock స్కూల్ అంటే నేను అడ్జస్ట్ అవ్వలేదు, ఎందుకంటే నా రొటీన్ కదా విరుద్ధంగా ఉంది. కొంతమంది ఒకే పని 2 రోజులు చేస్తే బోర్ అయిపోతారు. మన కిడ్స్లోనే మీరు గమనించండి. ఎస్ అను, ఒకరికి ఒక మెథడ్ అంటే అదే, కొత్త దాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయలేరు. ఇంకొకరు ఉంటారు అదే మనలోనే ఇంకో కిడ్, 2వ రోజు ఒక పని చేయమన్నామంటే వాళ్ళకి బోరు, రోజు కొత్తదనం కావాలి. ఇలా 8 రకాల బిహేవియర్లోని ఒక వ్యక్తి ఒక 4 బిహేవియర్లని డామినేటింగ్గా ఉంటాయి. దాన్ని బట్టి కెరియర్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అది ఫస్ట్ పార్ట్. సెకండ్, మీరు చూస్తున్నట్టు ఇంట్రెస్ట్. అందరికీ ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉంటాయి. కుకింగ్, సింగింగ్ ఇవన్నీ అంటుంటాం, మన రెజ్యూమ్స్లో కూడా రాస్తుంటాం. ఇంట్రెస్ట్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎ కెరియర్ చాయిస్. నేను ఇంట్రెస్ట్గా చేస్తున్నాను అన్న దాని మీద కూడా నా కెరియర్ ఆధారపడి ఉంటుంది. సెకండ్ పారామీటర్. అంటే కొంతమంది చాలా రియలిస్టిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది ఏంటంటే ఆర్టిస్టిక్ ఇంట్రెస్ట్ అంటారు, కొంతమందికి ఏంటంటే నేను 10 మందిని డామినేట్ చేసి ఒక 10 మందితో పని చేయించుకోవడం. కొంతమంది చిన్నప్పటి నుంచి ఆ లీడర్షిప్ స్కిల్స్ మీరు గమనిస్తుంటారు. ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారంటే వీళ్ళే లీడరు, ఎల్కేజీ నుంచి కొంచెం గమనిస్తూ ఉంటారు. కొంతమంది చాలా ట్రెడిషనల్గా ఉండే వర్క్, కొంతమంది ఇన్వాల్వ్ అయి చేస్తే. కానీ ఇవన్నీ కూడా 6 రకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి. సో ఒక కెరియర్ చాయిస్లో బిహేవియర్ ఎంత ఇంపార్టెంటో, ఆ స్టూడెంట్ ఆర్ అ పర్సన్కి తనకున్న ఇంట్రెస్ట్ ఏంటి, తన డిమాండింగ్ ఎంటర్ప్రైజింగ్ ఇంట్రెస్ట్ ఉందా, సోషల్ ఇంట్రెస్ట్ ఉందా, అంటే నాకు పబ్లిక్తో కలవడం, ఎవరికైనా నీడ్ ఉంటే హెల్ప్ చేయడం, ఇది అందరూ చేయలేరు. మీరు గమనించండి, ఇన్స్టెంట్గా రాదు. కానీ కొంతమంది ఇమీడియట్గా ఏదైనా నీడ్ ఉంటే వాలంటరీగా వెళ్ళి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. మీరు గమనిస్తే అది సోషల్ ఇంట్రెస్ట్ అంటాం. కొంతమంది చాలా ఇన్వెస్టిగేటివ్, అంటే ఏదైనా జరిగితే ఒక టైర్ పంచర్ అయినా కూడా దాన్ని చాలా ఇన్నోవేటివ్గా గమనించుంటారు. చిన్నప్పుడు మన కిడ్స్ ఒక టైర్ పంచర్ అయితే ఒక టైర్ పంచర్ ఏదో చేస్తున్నారు అనుకునే వాళ్ళు ఒకరు, అసలు అక్కడ ఏం చేస్తున్నారు, టైర్ ఎందుకు తీశారు, మళ్ళీ ఏం పెడుతున్నారు అని చాలా క్యూరియస్గా చూస్తారు. వాళ్ళకి ఇన్వెస్టిగేటివ్ స్కిల్స్ ఉన్నట్టు అర్థం. ఇలా 4 రకాల బిహేవియర్స్, 6 రకాల ఇంట్రెస్ట్లు. నెక్స్ట్ మీరు గమనిస్తే స్కిల్స్ అండ్ ఎబిలిటీస్. ఇక్కడ కూడా మన ఒక మిత్ ఉంటుంది, నువ్వు మ్యాథ్స్ బాగా చేస్తున్నావా, నీకు మ్యాథ్స్ మంచి మార్క్స్ వస్తున్నాయా, అయితే నువ్వు ఇంజనీర్. నీకు సైన్స్లో మంచి మార్క్స్ వస్తున్నాయా, అయితే నువ్వు ఇంగ్లీష్ వచ్చాయా, నో ఇంగ్లీష్ ఏమి ఇంపార్టెంట్ కాదు, ఈ రెండిట్లోనే చెప్పు. ఇంగ్లీష్లో 99 వచ్చినా వీ డోంట్ గివ్ అన్ ఇంపార్టెన్స్. మ్యాథ్స్ వచ్చిందంటే నువ్వు ఇంజనీర్ అయిపోయావు, సైన్స్ బాగా వచ్చిందంటే నువ్వు డాక్టర్ అయిపోయావు. ఎస్ ఆర్ నో? స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ అగైన్ 3వ క్రైటీరియా ఇన్ అవర్ థింగ్. ఒకటి న్యూమరికల్ అని, లాజికల్ ఎబిలిటీ అని, వర్బల్ ఎబిలిటీ అని, లీడర్షిప్ ఎబిలిటీ, మెకానిక్, ఇన్ని రకాల స్కిల్స్ అండ్ ఎబిలిటీస్లో కూడా మన కెరియర్కి ఇంపార్టెంట్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇంట్రెస్ట్, స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ పెడితే ఏది ఇంపార్టెంట్ అంటారు ఒక కెరియర్ చాయిస్లో? స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఇంట్రెస్ట్లో కెరియర్ చాయిస్ చేసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి? స్కిల్స్ అండ్ ఎబిలిటీసా? స్కిల్స్ అండ్ ఎబిలిటీస్. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ప్యాషనేట్గా ఉంటారు. రైట్. నౌ ఇప్పుడు మనం మైండ్ షిఫ్ట్ ఇంకోటి ఏంటంటే, స్కిల్స్ అండ్ ఎబిలిటీ ఇంట్రెస్ట్లోని ఏది ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంట్రెస్ట్. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ నేర్చుకోగలను. ఎస్ ఆర్ నో?
నాకు సింగింగ్ ఇంట్రెస్ట్, కానీ నాకు అది లేదు. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కెన్ ఐ లెర్న్? ఎస్ అను. ఇప్పుడు నాకు స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఉన్నాయి, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఉన్న స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ని కూడా వాడను. ఎస్ అను. స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఆర్ లెర్నబుల్. నేర్చుకోగల ఏ ఏజ్లోనైనా స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ నేర్చుకోవచ్చు. అట్ ద ఏజ్ ఆఫ్ 45, 50, 60 స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ కెన్ బి లెర్న్. ఇంట్రెస్ట్ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ యాక్టివేటెడ్. నాకు లేనిది మీరు ఎప్పటికి చెప్పినా నాకు ఇంట్రెస్ట్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ దిస్, ఎవరికైనా చెప్పొచ్చు మీ వాయిస్ చాలా బాగుంది, ఓకే బాగుంది, కానీ నాకు అసలు సింగింగ్ మీద అసలు ఇంట్రెస్టే లేదు. సో ఇప్పుడు నాకు స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఉండడం ఉపయోగమా లేదా? వాడను. ఇంట్రెస్ట్ ఉంటే అగైన్ ఐమ్ టెల్లింగ్ ఐ కెన్ లెర్న్ ఎనీథింగ్. సో స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఈస్ నాట్ ద మేజర్ క్రైటీరియా ఫర్ choosing a career. Interest plays major role than skills and abilities. Any age, again I'm telling, it is learnable. Okay, so behavior maths undali, career ki taggattu. Next we should know what is their interest. We should know what skills and abilities, numerical lo ela unnavu, logical lo ela unnavu, verbal lo ela unnavu, leadership abilities నీకు ఉన్నాయా, social abilities నీకు ఉన్నాయా, ఆ abilities ఉన్నాయా లేదా చూడాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వాల్యూస్. ప్రతి వ్యక్తికి ఒక స్ట్రాంగ్ ఇంటర్నల్ వాల్యూ సిస్టమ్ ఉంటుంది. అంటే మనం పెరిగిన వాతావరణం, మన పేరెంట్స్ బట్టి కొన్ని మనం నాన్ నెగోషియబుల్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఇట్ ఎనీ కాస్ట్ నేను దీన్ని అయితే కాంప్రమైజ్ అవ్వనండి, మనందరికీ ఒక వాల్యూ సిస్టమ్ ఉంటుంది. ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ యంగ్ వాళ్ళు కొన్ని, నేను చాలా కంఫర్టబుల్గా, అంటే నాకు రోజు కొత్త కొత్త విషయాలు చెప్తే నేను తీసుకోలేను. ఒకసారి ఒకటి అలవాటు అయిందంటే దాన్ని నేను అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను అన్నది నా వాల్యూ సిస్టమ్. ఇంకొకరికి ఒకే వర్క్ నేను కంటిన్యూస్గా చెయ్యలేను, నాకు ఇన్నోవేటివ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్టప్లో పనిచేయాలి అనుకుంటే ఛాలెంజింగ్ వాల్యూస్ అండ్ స్కిల్ సెట్స్ ఉన్న వాళ్ళే స్టార్టప్లో పనిచేయగలరు. ఎందుకంటే అది రోజుకు ఒకలాగా డైనమిక్స్ మారిపోతాయి. ఈరోజు ఒక ప్రాబ్లం, రేపు ఒక ప్రాబ్లం, కంపెనీ ఉంటుందో తెలియదు, ఇన్ని ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయాలంటే నాకు ఆ బిహేవియర్ ఉండాలి, అంత ఛాలెంజింగ్ యాక్సెప్ట్ చేయగలిగే వాల్యూస్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటేనే నేను స్టార్టప్లో వెళ్ళాలి. లేదు నాకు అన్ని ఎస్టాబ్లిష్ అయిపోయిన కంపెనీలోకి వెళ్ళి నాకు పని ఇస్తే నేను అలా చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు అలాంటి వర్క్ చేయాలి. వీళ్ళు ఇటు వెళ్ళకూడదు, కంప్లీట్గా ఏమవుతుంది, అది మిస్ మ్యాచ్. సో ప్రతి వ్యక్తికి ఒక వాల్యూ సిస్టమ్ ఉంటుంది. వాట్ వాల్యూ డ్రైవ్స్ యూ టు డూ ఎ జాబ్? అండ్ అగైన్ ఐమ్ టెల్లింగ్ 35 years ఆఫ్ మై లైఫ్ నేను చూస్ చేసుకునేటప్పుడు ఐ షుడ్ ఫీల్ ఎవ్రీడే ఇట్ ఈస్ ఏ సండే మార్నింగ్, నాట్ ఏ మండే మార్నింగ్. ఎస్ అన్న, మనకి ఇష్టమైన పని ఎప్పుడు చేసేటప్పుడు ఆ ప్యాషన్ మనలో ఉందా లేదా అన్నది ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ లెర్నింగ్ స్టైల్స్. ఇంటర్మీడియట్ అయిన తర్వాత లెర్నింగ్ స్టైల్స్ ఇంపాక్ట్ పెద్దగా ఉండదు, కానీ 6th నుంచి 12th వరకు మాత్రం మన లెర్నింగ్ స్టైల్ మీద కూడా కెరియర్ చాయిస్ ఉంటుంది. మనం గమనించే అందరూ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 kids ఉంటే చదివే స్టైల్ ఒకలా ఉండదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కోర్స్, స్టైల్. ఏ వ్యక్తికైనా, ఈవెన్ మన ఏజ్లోనైనా కూడా ఒక వ్యక్తి బాగా ఎప్పుడు త్వరగా ఒక విషయం ఎప్పుడు అర్థమవుతుంది అంటే వాళ్ళ లెర్నింగ్ స్టైల్ బట్టి అర్థమవుతుంది. ఇక్కడ కూడా నేను నా లెర్నింగ్ స్టైల్ ఒకటి, నా మీద ఇంకొక లెర్నింగ్ స్టైల్ రుద్దితే నాకు రాదు. అకాడమిక్స్ కోర్స్లో కూడా అందుకనే కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై కెపాసిటీ ఆర్ మై లెర్నింగ్, ఇట్ ఈస్ ఆల్సో హ్యావ్ మై లెర్నింగ్ స్టైల్ ఇంపాక్ట్ ఆల్సో. లెర్నింగ్ స్టైల్లో 4 రకాలు ఉంటాయి. ఒకటి, కొన్ని మంది లెర్నింగ్ ఎలా ఉంటుందంటే విజువల్ లెర్నర్స్ అంటారు. ఐ కెన్ లెర్న్ వెన్ ఐ సీ సంథింగ్, వీడియోస్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ ఇవి చూస్తే నాకు లెర్నింగ్ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు రీడింగ్ రైటింగ్ ఉంది, ఇప్పుడు విజువల్ లెర్నింగ్ స్టైల్ ఉన్న వ్యక్తికి నోట్బుక్ ఇచ్చి నువ్వు గంట చదవని చెప్పండి, గంట తర్వాత కూడా రాదు. అదే ఒక యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసి విజువల్గా చూపించండి, half an hourలో యూ హ్యావ్ మోర్ ఇంపాక్ట్ దెన్ రీడింగ్ అండ్ రైటింగ్. అంటే కొన్ని మంది విజువల్ లెర్నర్స్ ఉంటారు, అంటే దే వాంట్ టు హ్యావ్ ఎ వీడియో ఇంపాక్ట్. అంటే వస్తువులు కానీ కార్టూన్స్ కానీ మనుషులు కానీ కదులుతూ ఇమేజెస్ ఉంటే ఐ విల్ లెర్న్. సెకండ్, యూ విల్ హ్యావ్ ఆడిటరీ లెర్నర్స్, అంటే వాళ్ళు ఎక్కువగా వింటే వస్తుంది.
అది ఒకరి స్టైల్. వాళ్ళు ఏం చేయాలి, బయటికి చదవడం, అంటే వాళ్ళ వాయిసే వాళ్ళకి రిపీట్ అవ్వడం, ఫ్రెండ్స్తో ఎవరితోనైనా ఉన్నప్పుడు వాళ్ళు చెప్తుంటే వీళ్ళు చదవడం కాదు, వింటే బాగా వస్తుంది. ఆడియో పెట్టుకొని, విజువల్ చూడకపోయినా యూట్యూబ్ ఆడియో పెట్టుకొని వినడం. పేరెంట్స్తో మనమైనా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. వీళ్ళు ఆడిటరీ లెర్నర్స్. థర్డ్ ఈజ్ ఎ రీడ్ అండ్ రైట్ లెర్నర్స్. రీడ్ అండ్ రైట్ లెర్నర్స్ అంటే వాళ్ళు చదివి వాళ్ళంతటా వాళ్ళు రాస్తేనే వాళ్ళకి లెర్నింగ్ వస్తుంది. టెక్స్ట్ బుక్స్ కానీ మనకున్న మైండ్ మ్యాప్స్ కానీ ఇలాంటివన్నీ ఇస్తే ఒక స్టైల్. 4వ రకం లెర్నింగ్ స్టైల్ ఉంటుంది, కైనెస్టిక్ లెర్నర్స్. అంటే వాళ్ళంతటా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేత్తో ఏదైనా చేస్తే వాళ్ళకి లెర్నింగ్ బాగా వస్తుంది. అంటే వాళ్ళంతటా వాళ్ళు డయాగ్రామ్ వేయడం, వాళ్ళంతటా వాళ్ళు బుల్లెట్స్ పాయింట్స్ రాయడం, వాళ్ళంతటా వాళ్ళు బొమ్మలు వేయడం, ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే వాళ్ళకి ఫాస్ట్గా వస్తుంది. సో ఎవ్రీ ఇండివిజువల్ ఏదో ఒక లెర్నింగ్ స్టైల్ మనకి డామినేటింగ్గా ఉంటుంది. మనం చేయాల్సింది తక్కువ టైంలో ఎక్కువ ఇంపాక్ట్ ఉండే ఎడ్యుకేషన్ రావాలి అంటే వాళ్ళ లెర్నింగ్ స్టైల్కి తగ్గట్టుగా టూల్స్ ఇస్తే వాళ్ళ లెర్నింగ్ ఇంపాక్ట్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. నేను ఒక రీడ్ అండ్ రైట్ లెర్నింగ్ స్టైల్ వ్యక్తిని. నాకు మీరు ఆడియో కానీ ఏది ఇచ్చినా నాకు రాదు. అంటే అదే 1 అవర్లో నా క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే నా లెర్నింగ్ స్టైల్, చైల్డ్ ఒక లెర్నింగ్ స్టైల్ తెలుసుకొని మనం దానికి తగ్గ టూల్స్ సమకూరిస్తే దాని ఇంపాక్ట్ ఎంతో కొంత మన పర్సంటేజెస్లో కానీ అకాడమిక్ స్కోర్స్లో డెఫినెట్గా యూ సీ ది డిఫరెన్స్. సో ఇప్పుడు మనం చూసిన ఈ 5 స్లైడ్స్లో, ఈ 5 పాయింట్స్లోని కెరియర్ చాయిస్ విల్ హ్యావ్ ఎ హై ఇంపాక్ట్. ఈ 5 ఒక పాయింట్ దగ్గర ఎక్కువగా ఏది కోరిలేట్ అవుతుందో అది డామినేటింగ్ కెరియర్ కింద వస్తుంది పైకి. ఇది ఒక సైంటిఫిక్ వే ఆఫ్ ఐడెంటిఫై. అంటే 5 బిహేవియర్స్ కానీ, ఇంట్రెస్ట్, స్కిల్స్ అండ్ ఎబిలిటీస్, వాల్యూస్, లెర్నింగ్ స్టైల్స్, ఇవన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర కామన్గా మీట్ అవుతాయి. ఆ మీట్ అయిన దగ్గర ఉన్న కెరియర్సే ఆ వ్యక్తికి ప్రిఫరబుల్ కెరియర్స్ కింద అనాలిసిస్ రిపోర్ట్లో వస్తుంది. దట్స్ హౌ వీ నీడ్ టు చూస్. అక్కడ వచ్చిన కెరియర్ బట్టి నెక్స్ట్ ఫేజ్ అన్నాను కదా, ఇంకో కెరియర్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఇన్స్టిట్యూట్స్ చెప్పండి, దీనికి క్రైటీరియాస్ చెప్పండి, దీని ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, దీని షెడ్యూల్స్ అన్నది సెకండ్ ఫేజ్లో ఎవరైనా హెల్ప్ చేయగలరు. ఫస్ట్ ఫేజ్ ఇది రైట్ డెసిషన్ అవ్వగలిగితేనే సెకండ్ ఫేజ్ సక్సెస్ అవుతుంది. మనం జనరల్గా చేసేది ఏంటంటే ఫస్ట్ ఫేజ్ని ఎవరు మనం ఇగ్నోర్ చేసేస్తాం. ఇంజనీరింగ్ ఫిక్స్ అయ్యాం, అందులో కూడా కంప్యూటర్ సైన్స్, అందులోని ఐటీ, అందులోని ఏఐఎంఎల్. ఇవి ఎందుకు? డామినేటింగ్ కాబట్టి. ఇందాక ప్రిన్సిపల్ సార్ ఒక రైట్ వర్డ్ అన్నారు. సక్సెస్ ఎప్పుడు ఎక్కడ ఉంటుందంటే ప్రెసెంట్ ట్రాఫిక్ తక్కువ, స్మార్ట్ పీపుల్, ఇంట్రెస్ట్ ఆబ్వియస్లీ ప్లేస్. ఇంకోటి, ఇప్పుడు అమెరికా పరిస్థితి ఎలా ఉంది? ఎస్ అన్న. ఇప్పుడు ఎందుకు అమెరికా ఈ స్టేజ్కి వచ్చింది? ఎక్కువ మన ఇండియన్స్ డామినేషన్ కానీ ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు. అమెరికన్స్ కన్నా అదర్ కంట్రీ వాళ్ళకి ఆపర్చునిటీస్ డామినేషన్ పెరిగిపోయింది. అందులోని మన షేర్ ఇంకా ఎక్కువ. ఇండియాలో మళ్ళీ మన తెలుగు స్టేట్స్ షేర్ ఇంకా ఎక్కువ. సో ఆబ్వియస్గా ఏ కంట్రీలో ఉన్నా కూడా మనమైనా కూడా వి ఫీల్ ద సేమ్. ఎస్ అను. బట్ ఒక 20 ఏళ్ళ క్రితం అసలు అబ్రాడ్ అంటేనే తెలియని వ్యక్తులు ఎవరైతే వెళ్ళారో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? దే ఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్, దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ అమెరికా. ఏమైపోయినా నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఐఎమ్ సేఫ్. అప్పుడు చాలా తక్కువ మంది ఆలోచించారు వేరే దేశం వెళ్ళి కూడా బతకొచ్చా, వేరే దేశం వెళ్ళి కూడా చదవచ్చా అని. ఎప్పుడైతే డిమాండ్ ఒక చోట వచ్చిందో అర్లీగా డెసిషన్ తీసుకున్న వాళ్ళు ఎప్పుడు సేఫ్ ఉంటారు. స్మార్ట్ వే ఆఫ్ చూస్. ఇప్పుడు అందరూ ఏఎంఎల్, ఐటీ అంటున్నారు. కొన్నాళ్ళకి ఏమవుతుంది? ఇప్పటికే మనం డెసిషన్ ఆల్రెడీ చూస్తున్నాం. టాప్ ఆఫ్ ది టాప్ పీపుల్ తప్ప సస్టైన్ ఎక్కడ అవ్వలేకపోతున్నారు. ఆ క్రౌడ్లో పడి ఎదరడం ఈజీయా? నా టాలెంట్ ఎక్కడుందో చూసి అక్కడ అసలు ట్రాఫిక్కే లేని చోట నేను బ్లూమ్ అయ్యి అక్కడికి ఏదో రోజు వస్తుంది. 10 ఏళ్ళ తర్వాత అది కూడా డామినేటింగ్ అయిపోతుంది, కానీ అప్పటికి నేను ఆల్రెడీ సెటిల్డ్. ఇది స్మార్ట్ వే ఆఫ్ చూసింగ్ ది కెరీర్. ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ కాదు. దీనికి నేను ఒక పర్సనల్ నా ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మా అమ్మాయి BA సైకాలజీ చదువుతుంది. అసలు ఫస్ట్ BA అంటేనే చాలా తక్కువగా చూసే ఒక పాయింట్, అందులోని సైకాలజీ. ఇప్పుడు 3rd ఇయర్కి వచ్చేసింది బెంగళూరులో. జాయిన్ చేసినప్పుడు నోబడీ ఎంకరేజ్డ్ మీ.
ఇంత చేసి బిఏ చదివించడం ఏంటి, అది కూడా సైకాలజీ చదివించడం ఏంటి, అది కూడా దీన్ని బెంగళూరు పంపించడం ఏంటి. బట్ ఐ నో దట్ ఒక 5 years తర్వాత ఇప్పుడున్న మెంటల్ హెల్త్ కండిషన్స్కి, మెంటల్ వెల్బీయింగ్ మీద ఇప్పుడు చాలా అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు స్ట్రెస్కి వాళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది. అండ్ 8th 9th స్టూడెంట్లోనే మా అమ్మాయి చెప్పింది, ఇంజనీరింగ్లో మెడిసిన్లో నేను చదవను, నా వల్ల కాదు. సేమ్ స్కూల్. ఇప్పుడు 10th అదే ఆల్మోస్ట్ ఎంత 3rd yearకి వచ్చేసేది. సో ఓకే, మనం ఇందులో ఉన్నాం కాబట్టి, బట్ యాజ్ ఎ పేరెంట్గా కూడా దట్ ఈస్ వాట్ వీ నీడ్. ఇప్పుడు ఉన్న డిమాండ్ కాదు, ఇప్పుడు అసలు వినట్లేదు, కానీ 5-10 ఏళ్లలో దట్ విల్ బి ద మోర్ డిమాండ్ అన్నది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు చదువులోనే ఉంటారు. ఎస్ సార్, ఇంకొక లాజిక్ ఆలోచించండి. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ జాయిన్ చేసి ఇంటర్ సెకండ్ 2 years 4 years ఎన్నాళ్ళయింది? అప్పుడు వీళ్ళు యాక్చువల్ ఇప్పుడు ఇంజనీర్లు కాదు, 6 ఏళ్ల తర్వాత ఇంజనీర్లు. అప్పుడు పరిస్థితి ఇప్పుడు అసలు వినట్లేదు కోర్సు. ఇందాక మనం మాట్లాడుకున్న న్యూ ఏజ్ కెరియర్స్, వీళ్ళ ఎడ్యుకేషన్ అంతా వెళ్ళేసరికి ఈ న్యూ ఏజ్ కెరియర్స్ డామినేటింగ్లోకి వస్తాయి. ఎప్పుడైతే డామినేటింగ్లో ఉందో మన హ్యూమన్ బీయింగ్స్కి హర్డ్ బిహేవియర్ అని ఉంటుంది. హర్డ్ బిహేవియర్ అంటే వినుంటారు. ఎస్, ఒకరు వెళ్ళారు అంటే యుఎస్ పరిస్థితి అదే కదా. ఇంక ఫ్యామిలీలో ఒకరు వెళ్ళారంటే చలో, అందుకని ప్రాబ్లం. ఆ హర్డ్ బిహేవియర్ మెంటాలిటీ హ్యూమన్ బీయింగ్స్కి ఎవరికైనా ఉంటుంది. మనం స్మార్ట్ అయితే ఏం చేయాలి? ఎక్కడ ప్రజెంట్ డిమాండ్ లేదు, ఎక్కడ ప్రజెంట్ కాంపిటీషన్ లేదు, బట్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ పాయింట్ మిస్ కాకూడదు. ఇది అన్నిటికన్నా ఫస్ట్ ప్రయారిటీ. తను దేని క్యాపబిలిటీ ఏంటి, ఆ పాయింట్ డిసైడ్ చేసుకుని కెరియర్ చూస్ చేసుకుంటే దెన్ వీఆర్ గివింగ్ ద బెస్ట్ చాయిస్ వాట్ వీ కెన్ డూ. ఈ 5 కాంబినేషన్లో ఒక పాయింట్ దగ్గర ఎక్కడైతే కోరిలేట్ అవుతుందో దట్ ఈస్ ద బెస్ట్ ఫిట్ కెరియర్ ఫర్ అ చైల్డ్. ఇందులో నేను ఒక రిపోర్ట్ కూడా చూపిస్తాను. ఈ రిపోర్ట్లో అనాలిసిస్ చేసిన తర్వాత ఎలా వస్తుందంటే, ఈ 5 మ్యాచ్ అయిన తర్వాత 4 రకాల కెరియర్స్ చూపిస్తారు. టాప్ కెరియర్స్, గుడ్ కెరియర్స్, ఆప్షనల్ కెరియర్స్, అవాయిడ్ కెరియర్స్ అని చూపిస్తారు. టాప్ కెరియర్స్ అంటే అర్థం ఏంటంటే, ఈ 5 కాంబినేషన్స్ రీసెర్చ్ చేసిన తర్వాత ఈ 3-4 కెరియర్స్ పలానా వ్యక్తికి టాప్ కెరియర్స్ అంటే ఫిల్టర్ చేసేసింది. ఇందాక మనం అనుకున్న 3000 ఆక్యుపేషన్లో మనం రీసెర్చ్ చేయాలంటే ఈ జన్మ సరిపడదు. అది సిస్టమ్ ఫిల్టర్ చేసి ఇచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 కెరియర్స్ రిపోర్ట్లో వచ్చి ఈ 4 మీ చైల్డ్కి టాప్ కెరియర్స్ అంటే మనం మళ్ళీ డిస్కస్ చేసుకొని ఫిల్టర్ చేసేస్తాం, రైట్? సెకండ్, గుడ్ కెరియర్స్ వస్తాయి. అంటే టాప్ కాదు, టాప్ కెరియర్స్ అంటే ఏంటంటే యు ఆర్ మేడ్ ఫర్ దట్ అని అర్థం. యు ఆర్ మేడ్ ఫర్ దట్. గుడ్ కెరియర్స్ అంటే దీస్ ఆర్ ఆల్సో గుడ్ ఫర్ యూ, బట్ కొంచెం ఎఫర్ట్స్ పెడితే బట్ స్టిల్ యూ కెన్ సక్సీడ్. అవి ఒక 2-3 కెరియర్స్ చూపిస్తాయి. ఆప్షనల్ కెరియర్స్ వస్తాయి. నాట్ సజెస్టబుల్, బట్ ఇట్ ఈస్ అప్ టు యూ, బట్ నాట్ సజెస్టబుల్. అవాయిడ్ కెరియర్స్ అంటే పొరపాటును కూడా నువ్వు ఈ కెరియర్ చూస్ చేసుకోకు, యూ విల్ రియల్లీ స్ట్రగల్ అని చెప్తారు. అయినా నాకు అది కావాలంటే మనం ఏం చేయలేం. ఇలా మీకు ఇన్ని అనాలిసిస్లో 4 కెరియర్స్లో ఒక్కొక్క దాంట్లో 2-3 వస్తే ఈజ్ ఇట్ ఈజీ టు హెల్ప్ ద చైల్డ్? ఎస్ ఆర్ నో? చైల్డ్ హెల్ప్ 4 కెరియర్స్ చేయలేం, కానీ మనం వేరే నేరో చేస్తున్నాం. పేరెంట్గా మనం చేయగలిగేది ఎంత నేరో వెళ్ళలేరు. వినడానికి రీసెర్చ్, సైంటిస్ట్, మంచి ఫ్యాన్సీ వర్డ్స్, బట్ నో బడీ కెన్. రీసెర్చ్కి కావాల్సింది వెరీ లాజికల్ ఎబిలిటీస్, ఇన్వెస్టిగేటివ్ స్కిల్స్. అంటే ప్రతి దాన్ని నేను చాలా థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించగలిగే అంత కెపాసిటీ ఉంటేనే నేను రీసెర్చ్లోకి వెళ్ళగలను. అలా ఏ కెరియర్కైనా కూడా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. నెక్స్ట్, 5 కెరియర్స్లో మీరు ఏది చూస్ చేసుకున్నా ఈ స్లైడ్ మాత్రం మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ 3 రకాల స్కిల్స్ మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కెరియర్ మనం నేర్పించి తీరాలి. కెరియర్తో సంబంధం లేని స్కిల్స్. 1, కమ్యూనికేషన్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్. కెరియర్తో సంబంధం లేదు, కోర్స్తో సంబంధం లేదు. ఇప్పుడున్న కార్పొరేట్ వరల్డ్లో ఉండాల్సిన ఫోర్మోస్ట్ స్కిల్ ఈజ్ హౌ ఈజ్ యువర్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఈజ్ నాట్ అబౌట్ ఇంగ్లీష్. మనం ఏమన్నా కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడితే కాదు.
కొన్ని మంది తెలుగు మాట్లాడినా కూడా వీఆర్ నాట్ క్లియర్ టు అండర్స్టాండ్. కమ్యూనికేషన్ ఇస్ హౌ ఎఫెక్టివ్లీ యూఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ మీనింగ్ టు అదర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది లాంగ్వేజ్. నేను 10 మందితో డీల్ చేసేటప్పుడు 10 మందితో వర్క్ చేసేటప్పుడు నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పటి నుంచి వీ హ్యావ్ టు స్టార్ట్. అకాడమిక్స్తో పాటు ఇవి మనం ఖచ్చితంగా యాడ్ చేయాలి. దిస్ ఈస్ ద రైట్ టైం. ఎందుకంటే ఎనీ స్కిల్స్ విల్ టేక్ టైం. ఒక నెల రోజుల క్రాష్ కోర్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ రాదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎన్నాళ్ళు మనం కమ్యూనికేషన్ చేస్తాం. ఇప్పుడు ఒక లాంగ్వేజ్ రావాలనుకోండి, ఇప్పుడు హిందీ నేర్చుకోవాలి, తమిళ్ నేర్చుకోవాలి, ఫ్రెంచ్ నేర్చుకోవాలి. ఒక నెల రోజుల్లో మనం ప్రొఫిషియెంట్ అవుతామా? ఒక లాంగ్వేజ్ మీద పట్టు ఎప్పుడు వస్తుంది? ఎంత ఎక్కువ మాట్లాడి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. స్కిల్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద ప్రాక్టీస్. ఒక 1 monthలో రాదు. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే ఒక స్కిల్ అనేది వచ్చేది. సో కమ్యూనికేషన్ అండ్ కొలాబరేటివ్ అంటే హౌ ఆర్ యూ ఏబుల్ టు బీ విత్ పీపుల్. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఒక నలుగురు, అంతెందుకు కజిన్స్ వచ్చినా కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ఆర్ ఎంగేజ్ విత్ దెమ్. ఎస్ ఆర్ నో? ఇంక లీవ్ అబౌట్ టీమ్ పీపుల్ ఆర్ కొలీగ్స్. కొత్తగా మన ఇంటికి చుట్టాలు వచ్చి 2 రోజులు ఉన్నారంటే దే డోంట్ ఫీల్ గుడ్. ఎస్ ఆర్ నో? కొలాబరేషన్ ఇస్ సంథింగ్. మనం డిఫరెంట్ పీపుల్తో ఉండగలగాలి, మాట్లాడగలగాలి, అడ్జస్ట్ అవ్వగలగాలి. దట్ ఈస్ కాల్డ్ కొలాబరేటివ్ స్కిల్స్. ఇవి నెక్స్ట్ అడాప్టబిలిటీ అండ్ లాజికల్ థింకింగ్. అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ డిజిటల్ అండ్ ఫినాన్షియల్ లిటరసీ. ఏ కోర్స్ తీసుకున్నా కూడా టెక్నాలజీ రావాలి, బేసిక్ ఏఐ టూల్స్ రావాలి, బేసిక్ చాట్ జీపీటీ వాడడం రావాలి, బేసిక్ టెక్నాలజీ స్కిల్స్ రావాలి, బేసిక్ ఫినాన్షియల్ లిటరసీ రావాలి. ఫినాన్షియల్ లిటరసీ అంటే హౌ యూ మేనేజ్ యువర్ మనీ. ఇది కూడా చాలా కోర్సెస్ ఉంటాయి, లేదా మనమైనా వీ కెన్ టేక్ టైమ్ అండ్ ప్రిపేర్. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్న మన జనరేషన్ కానీ మనకన్నా కొంచెం యంగ్ సిస్టర్స్ కానీ ఎవరైనా దే ఆర్ ఎర్నింగ్ ల్యాక్స్, 1.5 lakh 2 lakh శాలరీస్ ఉంటున్నాయి. బట్ స్టిల్ దే ఫినాన్షియల్లీ స్ట్రగుల్ ఎవ్రీ డే. అవునా కదా? బికాజ్ దే డోంట్ నో హౌ టు మేనేజ్ మనీ. ఒక 10,000 జీతం పెరిగింది అంటే నేను 20,000 కాస్ట్ ఆఫ్ లివింగ్ పెంచేస్తాను. సో అది ఎప్పటికీ మ్యాచ్ అవ్వదు. వెన్ మన పేరెంట్స్ కానీ మనం కానీ వీ నో ఫినాన్షియల్ లిటరసీ అండ్ సమ్ వాట్ వీ మేనేజ్. ఇప్పుడు చెప్పాను కదా, నాకు 10,000 హైక్ వచ్చిందా, నా లైఫ్ స్టైల్ 20,000 పెరిగింది. ఫినాన్షియల్ లిటరసీ హౌ యూ ఎర్న్, సేవింగ్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అన్నది ఇప్పటి నుంచే వీ నీడ్ టు స్లోలీ. ఇవే ఫ్యూచర్లో హెల్ప్ చేసే స్కిల్స్. కోర్స్తోని కెరియర్తోని సంబంధం లేని స్కిల్స్ ఇవి. అండ్ యూ నీడ్ టు యాజ్ ఎ పేరెంట్ రీసెర్చ్ చేయండి, కనుక్కోండి ఇవి నేను ఎలా నేర్పించాలి. మీరు నేర్పిస్తారా, మీరు ఏదైనా ట్యూటర్ని పెడతారా, లేదా యూ హెల్ప్ సంథింగ్. బట్ ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ దిస్. కెరియర్ ఈజ్ ఎ పర్సనల్ చాయిస్, బట్ దిస్ యాజ్ ఎ సజెషన్ నీడ్ టు బి ఫోకస్ రైట్ నౌ ఫ్రమ్ టుడే. రైట్ నౌ ఇప్పటి వరకు మనం కెరియర్స్ చెప్పాను, తర్వాత ఒక కెరియర్ చాయిస్ 5 రకాల కాంబినేషన్స్ మీద వస్తుంది. అప్పుడే మీకు బెస్ట్ కెరియర్ ఏంటి, అవాయిడ్ కెరియర్ వరకు తెలుస్తుంది. నౌ మై ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్, యాజ్ ఎ పేరెంట్ మనం ఈ ప్రాసెస్లో మన చైల్డ్ని ఎలా హెల్ప్ చేయగలం? వాట్ ఈజ్ అవర్ రోల్ యాజ్ ఎ పేరెంట్ టు హెల్ప్ దెమ్ ఇన్ చూసింగ్ దిస్ కెరియర్? ఫస్ట్, క్రియేట్ ఏ సేఫ్ స్పేస్ ఫర్ ఎక్స్ప్లోరేషన్. అంటే అర్థం, ఫర్ ఎగ్జాంపుల్ మేడం ఒక చూస్ చేసుకోండి అని మీకు ఇలా అన్నాను అనుకోండి, వాట్ యూ డూ? నేను చూపించేది ఒకవేళ మీకు చాయిస్ ఎక్కడుంది? ఐ కెన్ ఆస్క్ యూ, ఇఫ్ యూర్ సే ప్లీజ్ చూస్. మనం చేస్తుంది ఏంటంటే ప్లీజ్ చూస్. వి డోంట్ గివింగ్ రియల్లీ చాయిస్. 2 కానీ అంతకన్నా ఎక్కువ పెడితే నేను చాయిస్ ఇస్తున్నా. ఎక్స్ప్లోరేషన్ అంటే అన్ని రకాల కెరియర్స్ తెలిస్తేనే కదా నాకేది ఇంట్రెస్ట్ అంటే. వాళ్ళ మైండ్లోకి ఏమీ తెలియదు. ఇప్పుడు మనం బఫేకి వెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్, ఐ టెల్ యూ బెస్ట్ ఎగ్జాంపుల్. వెళ్ళగానే కొన్ని డిషెస్ చూడగానే అవాయిడబుల్ తెలిసిపోతాయి. నాకు షుగర్ ఉంది, నేను స్వీట్ ముట్టుకోను, డెజర్ట్స్ ముట్టుకోను, నాకు పీస్ ముట్టుకోను, నాకు పలానా వెజిటేబుల్స్ పలానా నాన్ వెజ్ పడదు. కొన్ని విషయాలు సెలెక్ట్ చేసుకొని వేసుకుంటాం.
రెండోసారి మళ్ళీ దేని దగ్గరికి వెళ్తాం? అన్ని టేస్ట్ చేశాను కాబట్టి అందులో నచ్చిన దాని దగ్గరికి రెండోసారి వెళ్తున్నా. ఎస్ అను. అసలు నాకు ఫస్టే చాయిసే లేనప్పుడు నేను రెండోసారి వెళ్ళే అవకాశమే లేదు. ఎక్స్ప్లోర్ చేయాలంటే కెరియర్స్ గురించి అన్ని కెరియర్స్ చెప్తేనే మనకు చాయిస్ వస్తుంది. అసలు ఎన్ని రకాల కెరియర్స్ ఉంటాయి ఏంటి అనేది తెలియనప్పుడు వాళ్ళు కెరియర్ చాయిస్ చేసుకోవడం అన్నది ఇంపాసిబుల్. చెప్పు అని అడుగుతారు. అప్పుడు యూ స్టార్ట్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్. ఆ ఎక్స్ప్లోరింగ్ చెయ్యాలి ఫస్ట్. అసలు ఏమున్నాయో చెప్తేనే కదా వాళ్ళు చూస్ చేసుకోవడానికి. మన ఆప్షన్స్ ఏమున్నాయో చెప్పినప్పుడు చూస్ చేసుకోలేరు. దట్ ఈస్ ఫస్ట్ యాజ్ ఎ పేరెంట్ వీ నీడ్ టు డూ. సెకండ్, టాక్ విత్ దెమ్, నాట్ టు దెమ్. ఏంటి దాని అర్థం? యూ డూ దిస్. నువ్వు ఈ కోర్స్ చెయ్యాలి అంటే టాక్. ఈ కోర్స్ నువ్వు చెయ్యి, నువ్వు ఈ స్ట్రీమ్ తీసుకో, ఈ పలానా కాలేజ్లో జాయిన్ అవ్వు, ఇది తీసుకో, ఇది చెయ్యి. ఐ నీడ్ టు టాక్ టు దెమ్. కెరియర్ మీరు అడగచ్చు, మేడం ఇప్పుడు ఈ ఏజ్లో వాళ్ళకి ఏమి ఇష్టమో మనకు ఎలా తెలుస్తుంది? ఐ విల్ టెల్ యూ సమ్ 5 ఎగ్జాంపుల్స్. అంటే వాళ్ళని ఎలా మీరు అడగాలి అంటే ఒక 4-5 ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అడుగుతా. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్క్ దెమ్, నువ్వు ఏ పని చేస్తే టైం తెలియకుండా ఇంట్రెస్టెడ్గా మునిగి చేసే పని ఏంటి అని అడగండి. కండిషన్, టీవీ చూడడం, ఫోన్ చూడడం, ఆడడం కాకుండా. అడిగితే ఇదే కదా చెప్పేది. మనం ఇంకా స్మార్ట్గా ఉండాలి. విను మొత్తం ఆన్సర్ చెప్పలేదు నేను ఇంకా. టీవీ చూడడంలో నీకు టైం తెలియదు, ఫోన్ చూడడంలో నీకు టైం తెలియదు, బయట ప్లే గ్రౌండ్లో ఆడిన టైం. ఈ 3 కాకుండా ఏ పని చేస్తే నీకు టైంతో పని లేకుండా ఇన్వాల్వ్ అయి చేయగలుగుతున్నావు. వన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ వేర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇట్. సెకండ్, యూ కెన్ ఆస్క్, ఒకవేళ నీ స్కూల్ సబ్జెక్ట్స్ ఆప్షనల్ అయితే, ఇప్పుడు అన్ని మ్యాండేట్ కదా, ఆప్షనల్ సబ్జెక్ట్స్ అయితే ఏ సబ్జెక్ట్ నువ్వు చూస్ చేసుకుంటా చదవడానికి. వన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. థర్డ్, నీకన్నా చిన్న వాళ్ళకి కానీ నీ ఫ్రెండ్స్కి కానీ నువ్వు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే ఏ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తావు, ఏ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తావు. దట్ ఆల్సో యుల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనుకుంటున్నావు, ఆ లైఫ్ స్టైల్ అలా ఉండాలి అనుకుంటే నువ్వు ఆ లైఫ్ స్టైల్ ఫిట్ అవ్వాలి అంటే నువ్వు ఏ వర్క్ చేస్తే నీ లైఫ్ స్టైల్ నువ్వు చేయగలవు. ఏ దాని మీద కొంచెం పర్సనల్గా విని కనెక్ట్ అయ్యి ఉంటావు, దేన్ని నువ్వు సాల్వ్ చేయడానికి ఇష్టపడుతున్నావు. ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే యూ విల్ గెట్ సమ్ బేసిక్ అండర్స్టాండింగ్ వేర్ దే రియల్లీ ఇంట్రెస్టెడ్. సో దే స్పీక్ విత్ దెమ్, టాక్ విత్ దెమ్, నాట్ ఎట్ దెమ్. ఇవి ఒక టూల్స్. గివ్ దెమ్ ఏ మెంటర్. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మనం ఎవరిని చెయ్యం. ఇప్పుడు ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ అయిన తర్వాత నువ్వు పలానా జాబ్ చేస్తావు, టీసీఎస్లో చేస్తావు, క్యాప్జెమినీలో చేస్తావు, ఇన్ఫోసిస్ చేస్తావు అని చెప్తావు. బట్ అది ఎలా ఉంటుంది అన్నది ఒక చైల్డ్కి లైవ్ ఎక్స్పీరియన్స్ లేదు. ఎస్ అని నాకు పలానా దాని మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మీరు ఒక కెరియర్ చాయిస్ ఈ ప్రాసెస్ అంతా చేసి ఎస్ ఫైనల్లీ వి డిసైడెడ్ దిస్ ఈజ్ ద కోర్స్ మై సన్ ఆర్ డాటర్ ఇస్ డూయింగ్ అని డిసైడ్ అయిన తర్వాత ఖచ్చితంగా నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే ఆ ఏరియాలో ఉన్న వ్యక్తిని మెంటర్ కింద అటాచ్ చేయాలి. అర్థమవుతుందా? ఒక డాక్టర్ అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ అన్నారు, ఐ వాంట్ టు బి లా. మన సర్కిల్లో కానీ రెఫరెన్సెస్లో కానీ ఎవరినైనా పట్టుకొని ఒక సక్సెస్ఫుల్గా ఉన్న లాయర్ని అటాచ్ చేయండి. ఎవ్రీ మంత్ వాళ్ళతో ఇంటరాక్ట్ చేయిస్తే వాళ్ళు లైవ్ తెలుసుకుంటారు. కుదిరితే కోర్టుకి పంపించండి. హాస్పిటల్ అంటే మెడికల్, లెట్ దెమ్ గో టు ది దెన్ ఐ ఫీల్ ది రియాలిటీ. ఏదో చదవమంటున్నారు వస్తున్నాను కానీ చేసిన తర్వాత ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, కెన్ యూ గో అండ్ జస్ట్ నా కళ్ళ ముందు ప్లాట్ఫామ్కి వెళ్ళి ట్రైన్ రాగానే ఎక్కి కూర్చోగలమా? డూ యూ ఫీల్ దట్ జర్నీ ఇంట్రెస్టింగ్, సేఫ్? ఓ డెస్టినేషన్ తెలియకుండా ట్రైన్ అయితే ఎక్కంగా పలానాది చూస్ చేసుకున్నాను, వాళ్ళతో ఉంటే ఐ రియల్లీ నో వేర్ ఇట్ ఈస్ గుడ్. మెడిసిన్ అన్నారే అనుకోండి, అటాచ్ ప్రొఫెషన్ 15 రోజులకు ఒకసారి వాళ్ళతో హాఫ్ డే. అబ్బో ఇవన్నీ టైం వేస్ట్ అండి, అకాడమిక్స్ ఫోకస్ చేయాలి, ఇవన్నీ తర్వాత. అది రియల్గా ఇచ్చే
వాళ్ళతో స్పెండ్ చేసే 3 hours ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సిట్టింగ్ ఫర్ 6-7 hours ఇన్ స్టడీ. మెంటర్ని వెతకండి. అన్నిటికన్నా నేను పర్సనల్గా చెప్పగలిగేది ఏంటి అంటే, మనం అవుట్ ఆఫ్ ది బాక్స్, మనం కూడా న్యూ జెన్ పేరెంట్స్ అవ్వాలి అనుకుంటే మెంటర్ని ఇవ్వండి. మన మాట వినరు. ఎస్ అన్న, వీఆర్ ద సేమ్ టోన్, దే డోంట్ ఫీల్ ఇంట్రెస్టెడ్. ఒక మెంటర్, పవర్ ఆఫ్ ఎ మెంటర్. ఇప్పుడు మనలో కూడా చూడండి, నాకు 4th క్లాస్లో మా సైన్స్ టీచర్ ఇష్టం. ఉన్నారా లేదు ఎవ్రీబడి స్టిల్? వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ మేక్ ద స్పెషల్ పర్సన్ ఫర్ అస్? అందరికీ ఉండుంటారు స్కూల్లోనే ఎవరు, నాకు ఆ ఒక్క టీచర్ అంటే చాలా ఇష్టం, నేను మ్యాథ్స్ నాకు ఇష్టం లేకపోయినా ఆ టీచర్ నాకు ఇష్టం, తెలుగు టీచర్, సంథింగ్, బికాస్ దేర్ ఇంపాక్ట్ ఆన్ అవర్ లైఫ్ ఈజ్ మోర్. యాజ్ ఏ పేరెంట్, select a right mentor or give an option to them and tell them choose a mentor. వాళ్ళు చెప్పే ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కెరీర్ రిలేటెడ్ మెంటర్ని ఇవ్వండి, వాళ్ళు ఇంకా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే దే నో వాట్స్ హ్యాపెనింగ్, వాళ్ళ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా చదువు మీద పెరుగుతుంది, ఆ కెరీర్ మీద. థింక్ బియాండ్ అండ్ డూ దట్. అండ్ ఆబ్వియస్లీ ఫోకస్ ఆన్ స్కిల్స్ ఓవర్ స్కోర్స్. దిస్ ఇస్, ఈ పాయింట్ నేను చెప్పను బికాజ్ ఎవ్రీబడి విల్ డిస్కస్, బట్ రియాలిటీలో ఎంత చేస్తున్నాం అనేది దట్స్ వాట్ వీ నీడ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్, రైట్? ఈ 5 యాజ్ ఏ పేరెంట్స్ మనం చేయాల్సింది. ఈ 5 చేయడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. కెరియర్ చాయిస్ ఎప్పుడైతే మేక్ ద చైల్డ్ అకౌంటబుల్, నీ డెసిషన్కి ఎప్పుడైతే వాళ్ళు అకౌంటబుల్ అవుతారో దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. అవునా కదా? ఇప్పుడు నేను చదివించాను, ఇఫ్ సంథింగ్ ఈస్ నాట్ గోయింగ్ గుడ్ కెరియర్, మనం అడిగే ఫస్ట్ బౌన్స్ బ్యాక్ క్వశ్చన్ ఏంటి? అండ్ నౌ దిస్ జనరేషన్, ఎస్ ఆర్ నో? వీ నో దట్ కిడ్స్ ఉన్నారు కాబట్టి నేను ఆ స్టేట్మెంట్ చెప్పను, బట్ వీ నో వాట్ బౌన్స్ బ్యాక్ క్వశ్చన్ విల్ గెట్. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ చాయిస్, యూ ఆర్ అకౌంటబుల్ ఫర్ దట్. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఎనీవే ఐమ్ దేర్. యాజ్ ఎ పేరెంట్ ఎప్పుడు నేను ఉంటాను, but you take that responsibility. The moment you take responsibility, you take the decision differently. Yes sir. ఇవి చేసి కెరియర్ చాయిసెస్ నాన్న, ఇదిగో ఈ 4 నువ్వు చేసిన అసెస్మెంట్ వల్ల వచ్చాయి, నవ్ యూ చూస్ అండ్ యూ డూ అంటే ఆ బాధ్యత వాళ్ళ భుజం మీద పెట్టాను. దెన్ వీ హ్యావ్ ఎ క్వశ్చన్ దట్ నేను చేయలేదు, ఇట్ ఈస్ యువర్ చాయిస్ వాట్ యూ హ్యావ్ టేకెన్ అండ్ యూ హ్యావ్ టు టేక్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ ఇన్ యువర్ లైఫ్. That is a major advantage in this. Before concluding it, అందరూ లిటిల్ హార్ట్ మూవీ చూసుంటావా? లీవింగ్ అబౌట్ దట్ ఫన్ పార్ట్, ఆల్ దీస్ థింగ్స్ పక్కన పెడితే, నేను కెరీర్ కౌన్సిలర్గా నేను ఒక మంచి పాయింట్ తీసుకున్నాను అందులోంచి. కెన్ ఎనీబడి సే? ఎంటర్టైన్మెంట్ అవన్నీ పక్కన పెడితే దెర్ ఇస్ వన్ గుడ్ థింగ్ ఇన్ దట్ మూవీ. నేను మెడిసిన్ లాంగ్ టర్మ్, ఇంజనీరింగ్ లాంగ్ టర్మ్, బట్ దే బికమ్ సక్సెస్ఫుల్ బట్ బై టేకింగ్ బయోటెక్నాలజీ అండ్ బై టేకింగ్ మాస్ కమ్యూనికేషన్. ఆ 2 వదిలేశారు. ఎస్ అండ్ ఓకే, మూవీ పార్ట్ అంతా పక్కన పెడితే నాకు అందులో అర్థమైంది ఓకే, బట్ గుడ్ ఏంటంటే కొంచెం అర్లీగానే తెలుసుకున్నారు. ద అర్లీ వి మేక్ దెమ్ అ డెసిషన్. ఇప్పటికీ కాదు, ఈవెన్ ఇంజనీరింగ్ వాట్ ఎవర్ ద గ్రాడ్యుయేషన్ దే కంప్లీట్, అప్పుడు కూడా చాయిస్ ఉంటుంది, ఉండదు అనట్లేదు. బట్ ద పాసిబిలిటీస్ విల్ బికమ్ నారో డే బై డే. ఇప్పుడు ఏంటంటే పెద్ద ఉంది, యూ హ్యావ్ ఎ వైడ్ నారో. వెళ్తున్న కొద్దీ ఆప్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి, టఫ్ అవుతుంది డెసిషన్. ఒక దగ్గర ఎక్కడో స్టక్ అవ్వాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ వేర్ వీ నీడ్ టు గివ్ టైమ్ ఫర్ దెమ్, వీ నీడ్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్, explore with them and then come out with a solution. Now over to you. Now if you have any questions, oka online assessment link pampichin tarvata they need to take 30 to 45 minutes of their time and they need to attempt that questions. Indulo subject related questions undo, it is to understand the behavior, understand their interest, skills. ఇందాక మనం మాట్లాడుకున్న అన్ని కూడా అసెస్మెంట్ జరుగుతుంది. ఈ వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ చాలా డిఫ్యూజ్డ్ స్టేట్లో, అంటే ఐ నో కెరియర్ బట్ నాకు ఏం చేయాలో తెలుసు కానీ ఎలా చేయాలో తెలియదు అన్న స్టేజ్లో ఉంటే డిఫ్యూజ్డ్ స్టేట్ అంట. ఇలానే ఇందాక మీకు చెప్పినట్టు
ఇది బిహేవియర్స్. ఇది బిహేవియర్ అనమాట. ఏ బిహేవియర్ డామినేటింగ్గా ఉందో ఆ అసెస్మెంట్ రిపోర్ట్ చెప్తుంది. అలానే ఏవి ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఈ పర్సన్కి రియలిస్టిక్ ఇంట్రెస్ట్ చాలా డామినేటింగ్గా ఉంది. 82% ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్ రియలిస్టిక్ ఇంట్రెస్ట్. ఇది మొత్తం ఇందాక మనం మాట్లాడుకున్న ఎబిలిటీస్, మోటివేటర్స్, తన లెర్నింగ్ స్టైల్ ఏంటి. ఈ పర్సన్ రీడ్ అండ్ రైట్ లెర్నింగ్ స్టైల్ అంటే తను ఎక్కువగా చదవడం రాయడం చేస్తేనే అకాడమిక్ లెర్నింగ్ స్టైల్ ఫాస్ట్గా ఉంటుందండి. స్కిల్స్ అండ్ ఎబిలిటీస్, ఓవరాల్గా ఈ వ్యక్తి స్కిల్స్ అండ్ ఎబిలిటీస్లో యావరేజ్గా ఉన్నాడు, 53%. న్యూమరికల్లో 57, లాజికల్లో 16, వర్బల్లో 40, అన్ని తక్కువ ఉన్నాయి. లీడర్షిప్ అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, 80%. అంటే తన ఎబిలిటీస్ ఎక్కువగా లీడర్షిప్ వాటి మీద ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా అగైన్ డెసిషన్ అనేది డిసైడ్ అవుతుంది. సోషల్ స్కిల్స్ 100%. దీన్ని బేస్ చేసుకొని ఇందాక చెప్పాను కదా, టాప్ చాయిస్, గుడ్ చాయిస్, అండర్స్టాండింగ్, ఇన్స్టిట్యూట్ సెలెక్షన్, ఇవన్నీ కూడా అప్పుడు వచ్చే కేసెస్. దిస్ ఈస్ హౌ అన్ అసెస్మెంట్ వర్క్స్. సో ఐ విల్ డూ దిస్ అసెస్మెంట్, ఐ విల్ డూ a 1.5 hour సెషన్ విత్ ద చైల్డ్ అండ్ ద పేరెంట్. ఎందుకంటే రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. ఇది ఎలా ఉంటుందంటే డయాగ్నోస్టిక్ రిపోర్ట్ లాగా. మనం డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి తీసుకుని డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళలేము, మధ్యలో ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి. సో దట్స్ హౌ వాట్ ఐ డూ. ఈ రిపోర్ట్ అసెస్మెంట్ వచ్చాక దేర్ విల్ బి a 1.5 to 2 hours కౌన్సిలింగ్ సెషన్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ రిపోర్ట్ టు ద చైల్డ్ అండ్ కిడ్. Then you will understand and come out with a decision. So that's what a service I generally do to most of the students, parents. That is what basically my profession is all about, right? So now over to your options gurinchi, details gurinchi. I have my website. Okay. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి యూ కెన్ సీ డిఫరెంట్, మనం ఇప్పుడు డిస్కస్ చేసినవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఉన్నాయి. యూ కెన్ చెక్ మై వెబ్సైట్ అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ సెషన్, అందులోనే మీకు ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా యూ కెన్ బుక్ అ కెరియర్ కౌన్సిలింగ్, ఆటోమేటిక్లీ ద లీడ్ అండ్ డీటెయిల్స్ నాకు వస్తే దెన్ ఐ కెన్ కనెక్ట్ ఫర్ ఎ షెడ్యూల్. no.yogitamokkupati.com. న్యూ ప్రాస్పెక్టివ్ ఆఫ్ కెరీర్ అయితే ఇచ్చింది అనుకుంటున్నాను. సో 1 hour ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు ఒక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ అండర్స్టాండింగ్. దట్స్ వాట్ మై మేజర్ మోటో ఈస్. అండ్ ఐ డూ లాట్ ఆఫ్ సెషన్స్ ఫర్ కాలేజెస్, స్టూడెంట్స్. ఫస్ట్ నేను అనుకుంది ఐ డూ వన్ ఫర్ మై చిల్డ్రన్ స్కూల్, బికాజ్ ఇద్దరు ఇక్కడే చదివారు. మా అమ్మాయి ఈజ్ ఆల్రెడీ అవుట్, నౌ హీఈస్ ఇన్ 10th. సో దట్స్ వాట్ ఐ కెన్ కంట్రిబ్యూట్ బ్యాక్ టు ది school, right? If you have any queries, you can be in touch with me. Okay, so my website is there. You can take my number if any personal suggestion required. If you have any guidance also, I'm happy to connect with you. And I just request your feedback on all I require is your feedback, so that I can improve my sessions better. So ఈ QR ని just మీరు స్కాన్ చేస్తే you will get a page. You can just give a honest feedback, right? Thank you so much. Children for sitting, majorly parents, okay, but thank you. Any questions ఎవరైనా even పిల్లలు కూడా అడగొచ్చు, girls, boys. Write my number also if anybody require any support. 98855 98855 81524. Yogita. Yes, hope you don't have any questions, but I definitely believe this helps you a little bit, a new perspective of decision making on career, right? Thank you so much, and all the very best kids for your board exams, right? Thank you. 2 hours padutundi report batti.
ఫస్ట్ అసెస్మెంట్ చేయాలి. ఇంట్రెస్టెడ్ ఎవరైతే పేరెంట్ అనుకుంటే నేను ఒక లింక్ పంపిస్తాను. చైల్డ్ నీడ్ టు డూ ద అసెస్మెంట్. నాకు 1 డేలో రిపోర్ట్ జనరేట్ అయిపోతుంది. దెన్ వి మ్యూచువల్లీ షెడ్యూల్ కన్వీనియంట్ టైం 2 hours. అదే నేను నాతో కాంటాక్ట్లో ఉంటే సార్, ఆ నెంబర్ కదా నాతో కాంటాక్ట్లో ఉంటే ముందు ఇంట్రెస్టెడ్ అనుకుంటే ముందు అసెస్మెంట్ పంపిస్తాను. ఒక 2 hours టైం ఆన్లైన్ అసెస్మెంట్ ఇది లింక్ డైరెక్ట్లీ దే కెన్ ఓపెన్. రిపోర్ట్ డిస్కషన్ విల్ వి హ్యావ్ ఎ ఫేస్ టు ఫేస్. అదొక 2 hours ఈజీగా పడుతుంది. మీకు ఇస్తాను నేను. వచ్చిన తర్వాత నేను మీకు షేర్ చేస్తాను. సో దట్స్ యువర్ కాపీ. అండ్ ఒక 1 month 1.5 months తర్వాత అగైన్ ఐ విల్ బి డూయింగ్ 1 follow-up సెషన్ ఆల్సో. ఎందుకంటే 1 sessionలో కాదు, మనం అనుకున్నది ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా లేదా అన్నది అగైన్ 1.5 months తర్వాత అగైన్ వీ కెన్ హ్యావ్ అనదర్ 30 minutes to 1 hour. ఓహో మెథడాలజికల్ స్టేజ్ ఈవెన్ 25 ఏజ్ గ్రూప్ లో కూడా మెథడాలజికల్ స్టేజ్ జనరల్ గా రారు సార్. ఇంకా కిడ్స్ అంటే యూ కెన్ ఎక్స్పోర్ మోర్ ఇన్ ఇగ్నోరెన్స్ స్టేజ్ లోనే ఎక్కువ ఉంటాయి. అది ఉండడమే చాలా లేదు అన్నమాట. ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆల్రెడీ. సో వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చి పీడియాట్రిషియన్, ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నో షీస్ అడల్మోలో ఉంది, ఆప్థమాలజీ లేకపోతే పీడియాట్రిషియన్ ఉంది. Okay, they better so that she will get open. And finally end of the day it is a child choice, but మనం ఇచ్చామా లేదా అన్నది రేపు we should not be questioned. Yes, exactly. Yes. And we say what is what about you. నేను ట్రాన్స్పరెంట్ గా వాటర్ మిల్క్ అన్నట్టు నీ గురించి ఏంటని చెప్పాను. నౌ ఇట్ ఈస్ యువర్ డెసిషన్. స్టిల్ యూ వాంట్ టు గో టు గో, బట్ దిస్ ఈస్ వాట్ యువర్ స్ట్రెంగ్స్, యువర్ ఇంట్రెస్ట్, యువర్ ఎబిలిటీస్ అని చెప్పేస్తాం మనం. 85% ఈజ్ యాక్యురసీ రిపోర్ట్స్. 85% ఓన్లీ చైల్డ్ అని మనం రిక్వెస్ట్ చేసాను. హడావుడిగా చేయొద్దు. అదొకటి నేను నీవే ఓరియంట్ చేస్తాను లింక్ పంపించిన తర్వాత. ఏదో చెయ్యాలంటే టకటకటక కొట్టాలి. ఒక 1 hour ఫ్రీగా కూర్చొని ఎవరు డిస్టర్బ్ చేయకుండా కూర్చొని నెక్స్ట్ వాట్ ఎవర్ ఇన్స్టెంట్లీ కమ్ టు యువర్ ఆన్సర్ యూ నీడ్ టు ఆన్సర్. సైకోమెట్రిక్ అనాలిసిస్ కరెక్ట్ ఎప్పుడు వస్తుందంటే ద మోర్ యూ థింక్ ద మోర్ యూ మేక్ ద కాంప్లికేషన్స్. ఇప్పుడు నా ఆలోచన ఎక్కువ ఆలోచించాను అనుకోండి, నా డెసిషన్ మారిపోతుంది. సో ఇన్స్టెంట్గా పెట్టేదే నా రైట్ బిహేవియర్. సో ఇవి మన లింక్ పంపించి ఓరియంట్ చేస్తాం కిడ్కి. టైం తీసుకో, 1 hour అయినా చేయి. ఇన్స్టెంట్ ఎక్కువ ఆలోచించదు ఒక క్వశ్చన్ మీద. అది చదవగానే నీకు ఫస్ట్ మైండ్కి ఏది వస్తే అది పెట్టే. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ యూఆర్. దెన్ నాకు 1 dayలో రిపోర్ట్ వస్తుంది. ఐ విల్ సెండ్ యూ ద సాఫ్ట్ కాపీ. దెన్ మ్యూచువల్ షెడ్యూల్ బట్టి మనం షెడ్యూల్ చేసుకుందాం. ఎందుకంటే 2 hours కాబట్టి మేబీ వీకెండ్ సండే ఖచ్చితంగా ఉండాలి కాబట్టి విల్ డూ. ఐ లర్న్. ఎందుకంటే ఇవి నాకు ఎక్కువ సండేస్ జరుగుతాయి ఆబ్వియస్గా.